నిజామాబాద్లో రైల్వే ఓవర్ బ్రిడ్జిల సమస్యపై ఐ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి ఎంపీ అరవింద్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్లే రైల్వే పనులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. ఆర్ఓబీ నిధులను రాష్ట్ర సర్కార్ పక్కదారి పట్టించిందని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాకు మంత్రి లేరు, ఇన్ఛార్జ్ మంత్రి పత్తా లేదని కామెంట్స్ చేశారు. కేంద్ర నిధులు ఇస్తున్నా రాష్ట్ర సర్కార్ సరైన రీతిలో అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమృత్ పథకం కింద జిల్లాకు 335 కోట్లు విడుదలయ్యాయన్నారు. భూపతి రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో మాధవనగర్ రైల్వే బ్రిడ్జ్ అది కూడా స్లోగానే నడుస్తున్నది. దయచేసి మీ సిఈ దగ్గర చాలా ఫైల్స్ స్లో అయిపోతా ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ లో. ఇవన్నీ కూడా మీరు దయచేసి ఫాలోఅప్ చేయండి. ఇప్పుడు జిల్లాకి మంత్రి లేడు, జిల్లా వ్యాప్తంగా పట్టించుకుంటాడంటే ఇన్ఛార్జ్ మంత్రి అంటే నామకే వాస్తే 6 నెలలకు ఒకసారి వస్తాడు ఆయన. కాబట్టి ఉన్న దాంట్లో 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. పనికిమాల రాజకీయాలు బంద్ చేసి జిల్లా అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లా వాడేనే అని ఈ బోధనలో అయితే కొత్త ఆర్ఓబీ ఆర్యూబీ 2 ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ వేసారు కొన్ని రోజుల క్రితం ఎలక్షన్ల ముందర. అవి మొత్తం రైల్వేసే పని చేసుకుంటుంది. అమృత్ పథకం కింద వచ్చిన నిధులు నిజామాబాద్ పట్టణానికి 217 కోట్లు, బోధనికి 50 కోట్లు, టోటల్గా జిల్లాకి 335 కోట్లు కేంద్రం నుంచి రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిధులు దేనికైతే అలాట్ చేసిండ్రో అది గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ దయచేసి డైవర్ట్ చేయకుండా ఆ పని మీదనే దాన్ని ఖర్చు పెట్టుంది. జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు భూపతి